చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్. ద క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఈవెన్. సో క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఈవెన్ అన్నాడు. ఇది రాంగ్. ఎందుకంటే చూడండి మీరు ఇప్పుడు ఈ ఒక 2కి క్యూబ్ చేయండి. సింపుల్. 2 క్యూబ్ ఎంత? 2కి క్యూబ్ చేయండి. 2 క్యూబ్ 8. సో ఇదే ఆన్సర్ కదా. సో మీరు ఏం రాస్తారంటే ఇది ఫాల్స్ లేదా రాంగ్ అని రాస్తారు. ఎక్స్ప్లెయిన్ అన్నాడు కదా, రాంగ్. బికాజ్ సో ఇట్ ఈస్ రాంగ్. సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని రాసిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ కావాలంటే దానికి ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఓకేనా? అర్థమైంది కదా, ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ దట్ ఎండ్స్ విత్ 8 అన్నాడు. సో ఇది చూడండి, ఏ నెంబరు కూడా పర్ఫెక్ట్ క్యూబ్ అనేది 8తో ఎండ్ అవుతుంది అన్నాడు. ఓకేనా? దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ దట్ ఎండ్స్ విత్ 8. ఇప్పుడు చెప్పాను కదా, పర్ఫెక్ట్ క్యూబ్ ఈ 8తో ఎండ్ అవుతుందంటే అయింది కదా, ఇదిగో 2 క్యూబ్ అయింది కదా. అర్థమైంది కదా మీకు? ఇలా మనకు చాలా నెంబర్స్ ఉంటాయి. ఇంకా అసలు 8తో అసలు ఏ నెంబర్తోనే ఎండ్ అవుతుంది. మనకు ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది దీనికి సేమ్ ఎగ్జాంపులే. సో ఇది కూడా నో పర్ఫెక్ట్ క్యూబ్ ఎండ్ విత్ 8 అంటే ఇది కూడా రాంగ్, నో అనమాట. ఇది కూడా ఫాల్స్. బికాజ్ ఇక్కడ కూడా 8, 2 క్యూబ్ ఎంత సార్ అంటే 8. ఇది సో ఇక్కడ 8తో ఎండ్ అయింది కదా, రైట్ అనమాట. ద క్యూబ్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ మే బీ 3 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ క్యూబ్ చేస్తే 3 డిజిట్ వస్తుందట అని అంటున్నాడు. సో తప్పు కదా. ఎందుకు? ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ 10 తీసుకోండి, 10 క్యూబ్ చేయండి. ఇది 2 డిజిట్ నెంబరే కదా, 10 క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? అబ్జర్వ్ చేయండి, 10 క్యూబ్ చేస్తే మనకు 1000 వస్తుంది. అవునా కాదు? మరి ద క్యూబ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ మే హ్యావ్ మినిమం 4 డిజిట్స్. ఏమా? మినిమం 4 డిజిట్స్. మే హ్యావ్ మినిమం 4 డిజిట్స్ అండ్ మ్యాక్సిమం 6 డిజిట్స్. అంటే మినిమం 4 ఉంటుంది. సో ఎందుకంటే 10 క్యూబ్ అదే 99 క్యూబ్ అనమాట. ఓకే, ఇది 6 డిజిట్స్ వస్తుంది. మీకు అర్థమైంది కదా. సో దీని ఆన్సర్ ఏంటంటే ద క్యూబ్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ మే హ్యావ్ మినిమం 4 డిజిట్స్ అండ్ మ్యాక్సిమం 6 డిజిట్స్. అంటే 99 క్యూబ్ ఎంత సార్ అంటే 970. ఇక్కడ చూడండి, 99 క్యూబ్ ఎంత సార్ అంటే 970 299 వస్తుంది. 299 ఇది మనకు 6 డిజిట్స్ వచ్చింది. ఓకేనా? సో ఇది మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడు అడిగే క్వశ్చన్ మనకి ఏంటి సార్ అంటే ద క్యూబ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ మే హ్యావ్ 3 డిజిట్ నెంబర్ అన్నాడు. అది తప్పు. మే హ్యావ్ ఉండొచ్చు అన్నాడు, అసలు ఉండదు. రాంగ్ అనమాట. సో ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ బికాజ్ 10 అనేది 2 డిజిట్ నెంబర్. సో 10 క్యూబ్ చేస్తే మనకు 4 డిజిట్స్ వచ్చింది. సో మ్యాక్సిమం అనమాట మనకు 6 డిజిట్ వస్తుంది అనమాట. సరే, అయిపోయింది ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద క్యూబ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ మే హ్యావ్ 7 ఆర్ మోర్ డిజిట్స్. ఇక్కడ కూడా తప్పే. ఇప్పుడు ఇదే కదా చెప్పాను మీకు, 2 డిజిట్ నెంబర్ క్యూబ్ చేస్తే మ్యాక్సిమం, ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ 99 కదా, దీని ఆన్సర్ కూడా ఇదే. సో 99 క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 970 299 వచ్చింది. అంటే మీకు మ్యాక్సిమం ఎంత ఉంటుంది సార్ అంటే 7 డిజిట్స్ అనేది ఉండదు, 6 డిజిట్సే ఉంటుంది. ఓకేనా? రైట్. మినిమం అడిగాడు అనుకోండి, మినిమం డిజిట్స్ అడిగాడు అనుకోండి. ఓకే, మినిమం డిజిట్స్ క్యూబ్కి మినిమం డిజిట్స్ అడిగాడు అనుకోండి, దానికి 3n-2. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? 3n-2 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 క్యూబ్ చేశారనుకోండి, ఇది ఎన్ని డిజిట్స్? 10 క్యూబ్ అనేది 2 డిజిట్స్ కదా. సో 10 క్యూబ్ ఎంత? 1000. అంటే ఎన్ని డిజిట్స్ వచ్చింది? 4. ఇది మినిమం. 9 అయితే 9 క్యూబ్ మళ్ళీ తక్కువ వస్తుంది అనమాట. అందువల్ల మినిమం 2 డిజిట్ క్యూబ్ చేస్తే 4 డిజిట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ 2 పెట్టుకోండి. 3 ఇంటూ 2 మైనస్ 2, 3 2s 6 మైనస్ 2 ఎంత వచ్చింది? ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 4. అంటే మినిమంకి ఫార్ములా 3n-2. ఓకేనా? మ్యాక్సిమం అడిగాడు కదా, 2 డిజిట్ నెంబర్ మ్యాక్సిమం ఇదిగో ఇది మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? 99 క్యూబ్. సో 99 క్యూబ్ ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత? 970 294 అనమాట. ఓకేనా? 299. ఓకే, 299 అనమాట ఇది. సో మీకు ఇక్కడ 6 డిజిట్స్ వచ్చాయి. ఓకే, 6 డిజిట్స్ వచ్చాయి. ఇప్పుడు సో ఇందులో మనకు మ్యాక్సిమం కదా, దీనికి ఫార్ములా ఏంటి సార్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్కి మినిమం, ఒకవేళ ఇక్కడ మీరు 2 డిజిట్స్ తీసుకున్నా 4 డిజిట్స్ తీసుకున్నా మినిమం ఎన్ని మ్యాక్సిమం ఎన్ని అంటే ఫార్ములా మినిమంకి అయితే 3n-2, మ్యాక్సిమంకి అయితే 3n. ఓకే, ఇదే ఆన్సర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని డిజిట్స్? 2 డిజిట్స్.
సో 3 ఇంటూ 2 ఎన్ని 6 వస్తాయి, అంతకంటే ఎక్కువ మార్క్ ఛాన్స్ లేదు. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు 3 డిజిట్స్ ఇచ్చి మినిమం ఎన్ని వస్తాయి, మ్యాక్సిమం ఎన్ని వస్తాయి అంటే మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా. 3 డిజిట్స్ ఇచ్చి మినిమం అంటే 3 3 is 9, 9 - 2 అంటే 7 డిజిట్స్ వస్తాయి అలాగే 3 డిజిట్స్ ఇచ్చి మ్యాక్సిమం అంటే 3 3 is 9, 9 వస్తాయి అలా. సో ఇది రెండింటికి కామన్గా 4th క్వశ్చన్కి ఆన్సర్. రైట్, ఓకే. థర్డ్లో 5th ఉండిపోయింది. సో ఇది చూద్దాం ఒకసారి. క్యూబ్ నంబర్స్ హ్యావ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. అంటే క్యూబ్ నెంబర్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అంటున్నాడు. సో అది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేద్దామా, రైట్ రాంగ్ అనేది చెక్ చేద్దాం. ఎస్, ఓకే. చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక క్యూబ్ నెంబర్కి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నాడు. సరే చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు 8 ఉంది. 8 అనే నెంబర్ క్యూబ్ నెంబరే. దీనికి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. చూడండి ఒక్కసారి. మనకు చూడండి 2 2 2 అంటే మనము 2 2 is 4, 4 2 is 8. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వాడు చెప్పింది రైటే. ఏంటి, క్యూబ్ నెంబర్కి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పాడు. అది కరెక్టే. సో దీంతో డిసైడ్ అయిపోదామంటే అవ్వలేము. ఇప్పుడు 64 అనే నెంబర్ తీసుకున్నాం. 64 దేనికి క్యూబు ఇక్కడ చూద్దాం. 64కి మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దామా. 64కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి చూద్దాం. ఓకే, 64కి 2 టేబుల్ అవుతుంది కదా. 2 3s, 2 2s, అగైన్ మళ్ళీ 2 టేబుల్, 2 1s, 2 6s, మళ్ళీ అగైన్ మళ్ళీ 2 టేబుల్, 2 8s, అగైన్ ఇంకొక 3 వస్తాయి కదా, 2 4s, మళ్ళీ 2 2s. చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఓకే ఎన్ని 4 అయ్యాయి కదా, ఇంకొక 2 ఇంకొక 2 మొత్తం 6. ఓకే 6 సరిపోయి కదా, 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మరి ఇవి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, 6 అనేది ఈవెన్ కదా, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఓకేనా. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏమర్థమైందంటే ఒక క్యూబ్ నెంబర్ అనేది ఈవెన్ అయిన ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఆడ్ ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు. సో ఆడ్ ఫ్యాక్టర్సే, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్సే ఉంటాయి అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అమ్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆడ్ ఫ్యాక్టర్స్ కాదు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ 3 5 6 అలా లెక్క పెట్టడము మనము నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కింద వస్తుందన్నమాట. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాదు, అదే రెండు అవుతాయి. ఓకేనా, రైట్. ఇక్కడ అలాగే ఉంటుందని చెప్పాడు, అది తప్పు అనమాట. ఓకేనా, రైట్. దాని ఆన్సర్ అయింది. ఓకే, దీంతో మనకు ఇక్కడ ఉండే కంప్లీట్ అయింది ఆ థర్డ్ సమ్. చూడండి ఫిఫ్త్లో ఫస్ట్ వన్ ఏంటంటే 67 క్యూబ్ మైనస్ 66 క్యూబ్ ఇచ్చాడు. అలాగే సెకండ్ ఇవన్నీ చూద్దాం తర్వాత. ఇప్పుడు ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఆ ఫార్ములా వస్తుంది. సో ఒకసారి చూడండి, ఏ ఫార్ములా ఇది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. అలాగనే చేయొచ్చు, లేదు అంటే మనకు ఇంకో వేరే ఫార్ములా ఉంది. ఎప్పుడైనా సరే ఇలా సైడ్ బై సైడ్ నెంబర్లు ఇస్తే, పక్క నెంబర్లు ఇస్తే మనం ఇంకో ఫార్ములా చేయొచ్చు. అదే ఏంటి సార్ అంటే ఎన్, ఏదైనా సరే ఇది ఎక్కువ, ఒకటి ఎక్కువ ఉంది కదా, ఎన్ అనుకోండి. సపోజ్ ఇది ఎన్ అనుకుంటే దానికి ఒకటి ఎక్కువ ఉంది, ఇది ఎన్ క్యూబ్ అవుతుంది, అవునా కాదా. సో ఇలా ఉందనుకోండి. దీనికి ఫార్ములా ఏంటి సార్ అంటే చూడండి, n+1 హోల్ క్యూబ్ మైనస్ n క్యూబ్. దీనికి ఫార్ములా ఏంటంటే 1 + n+1 ఇంటూ 3n. ఇది ఫార్ములా, n+1 ఇంటూ 3n. ఇదిగో దీంట్లో సబ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు మనం చేద్దాం ఒకసారి చూడండి. 1 + n+1 అంటే ఇది n ఇక్కడ 66 కదా, 66 + 1 ఇంటూ 3 ఇంటూ ఓకేనా, 3 ఇంటూ ఎంత అవుతుంది, 66 అవుతుంది, అవునా. ఎందుకంటే n కదా, మీకు అర్థమైంది కదా, n అంటే ఇక్కడ 66. సో 66 + 1 ఎంత అయింది, 67 అయింది. 1 + 67 ఇంటూ వరుసగా ఈ నెంబర్ 3 ఇంటూ 66 లేద్దాం, లేదా 66 ఇంటూ 3 అలాగైనా ఒకటే కదా ఇది. సో 67 66 3 మల్టిప్లై చేసి +1 యాడ్ చేయాలి. చేద్దాం, కంగారు పడద్దు, ఒక్క నిమిషం ఆగండి. సో రెండో చేద్దాం. రెండో సమయం ఏంటి ఇచ్చాడు, సెకండ్ సమయం ఇచ్చాడు. ఓకేనా, సెకండ్ సమయం ఇచ్చాడంటే 43 క్యూబ్ మైనస్ 42 క్యూబ్, సేమ్ సమయం. ఓకేనా, ఇది కూడా అదేని. సో దీనికి కూడా అదే ఫార్ములా, మళ్ళీ ఫార్ములా రాయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాను. ఏంటి 1 +
ఏంటమ్మా ఫార్ములా n+1 ఇంటూ 3n కదా, అంటే ఎంత అవుతుంది 42n+1 ఇంటూ 3n, 3 ఇంటూ n అంటే 42. ఓకే రైట్. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది 1+43 ఇంటూ 42 ఇంటూ 3. చూసారా, ఇప్పుడు దీంతో కంపేర్ చేసి ఇది కొంచెం పెద్దదే. వాడు ఏది గ్రేటెస్ట్ అని అడిగాడు, విచ్ ఈజ్ గ్రేటెస్ట్. ఈ క్వశ్చన్ ఏంటి అసలు, ఇందులో మొత్తంలో ఏది గ్రేటెస్ట్ అని అడిగాడు. ఇప్పుడు 2 చేసాం, సో క్లియర్గా తెలుస్తుంది ఇది గ్రేటెస్ట్ అని. అవునా, 1+43 కంటే ఇది పెద్దది కదా. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇంకా 2 సమ్లు ఉన్నాయి, చేద్దాం. ఓకేనా, సరే ఒకసారి చూడండి. ఇంకా థర్డ్ది ఏమి ఇచ్చాడు సార్ అంటే, థర్డ్ది ఒకసారి చూడండి. 67 స్క్వేర్ అమ్మ, ఇది 67 స్క్వేర్ మైనస్ 66 స్క్వేర్. ఓకే, ఇది స్క్వేర్ ఇచ్చాడు. ఇది a+b ఇంటూ a-b, a+b ఇంటూ a-b. అర్థమైందా, a+b చూడండి, a+b ఇంటూ a-b, a-b. మీకు అర్థమైందా ఫార్ములా, a+b ఇంటూ a-b అనమాట. ఎందుకు a² - b² ఫార్ములా, అది a² - b² ఫార్ములా ఏంటి. సో ఇక్కడ a² - b² ఫార్ములా a+b ఇంటూ a-b అనమాట. అందువల్ల ఈ ఫార్ములా ఇలా రాశాను. సో 66 + 60, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 133 వస్తుంది. 133 ఇంటూ 1 అనమాట, అంతే కదా. మరి ఇది 1 అంటే టోటల్గా ఎంత వచ్చింది 133నే వచ్చింది. ఓకే, దీనికంటే ఇది పెద్దదే కదా, ఫస్ట్ది క్లియర్గా తెలుస్తుంది కదా. నెక్స్ట్ 4th వన్. ఓకే, 4th వన్ ఇది ఎంత ఇచ్చాడు 43. ఓకే 43 స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఇచ్చాడు మళ్ళీ. అది చూడండి, 43 క్యూబ్, ఇప్పుడు 43 స్క్వేర్, 42 స్క్వేర్. ఓకే, చూడండి ఒకసారి. దీన్ని కూడా మళ్ళీ a+b ఇంటూ ఇదిగో a+b ఇంటూ a-bగా రాద్దాం. సో ఓకేనా, a+b. సో ఇక్కడ a+b అంటే 43 + 42 ఎంత 85 ఇంటూ 1 అనమాట. 85 1 సార్ ఎంత 85. మీకు ఇప్పుడు అర్థమైందా. సో ఫస్ట్ సమ్ ఎంత వచ్చింది సార్ అంటే, ఫస్ట్ ఇందులో 5thలో మీరు అబ్జర్వ్ చేసారా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగో ఫస్ట్ మనం చేస్తే ఎంత వచ్చింది 1+67 ఇంటూ 66 ఇంటూ 3. రెండోది 1+43 ఇంటూ 42 ఇంటూ 3. నెక్స్ట్ది 133. ఫోర్త్ది 85. ఈ మొత్తంలో మనము గ్రేటెస్ట్ ఏది సార్ అంటే, దేర్ఫోర్ గ్రేటెస్ట్ అర్థమా. దేర్ఫోర్ గ్రేటెస్ట్ ఏమైంది, గ్రేటెస్ట్ నెంబర్ ఏది సార్ అంటే, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ గ్రేటెస్ట్ అన్నాడు కదా. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 67³ - 66³. ఓకే, ఇక్కడితో మీకు ఈ చాప్టర్ మొత్తం అయిపోయింది. సో మనం నెక్స్ట్ చాప్టర్ పవర్ ప్లే అనుకుంటే నెక్స్ట్ చాప్టర్లో మనము మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది కొత్త సిలబస్, అందరికీ షేర్ చేయండి. ఓకే, మీ క్లాస్మేట్స్కి. థ్యాంక్ యూ.